అన్న ఒక్క గుడ్ల పెట్ట 2 కలర్ ప్యాకెట్లు ఇయ్యి. అవి నెత్తిల ముక్కుల సంకల ఎడగొట్టినా కూడా ఏం కావద్దు. ఇగో పిండి ప్యాకెట్ తీసుకో, ఇది గుద్దర కొట్టినా కూడా ఏం కాదు. ఆ పంచాంగం చూడవయ్యా పంతులు అంటే పంచలేపి చూపించిండట నీలంటోడు. గుడ్లు కలర్లు ఇయ్యన్నా అంటే మళ్ళీ పిండి తీసుకో పిచ్చలు తీసుకో అంటావు. మరి లేకపోతే ఏందిరా, గుద్ద కింద 22 ఏండ్లు వచ్చినాయి, ఇంకా పిల్ల బచ్చాల లెక్క ఓలి ఆడుతున్నావు. ఆ నీ కాతులు తక్కువ ఎత్తులు ఎక్కువ. వాళ్ళు ఇప్పుడు ఆడకపోతే ఇంకెప్పుడు ఆడతారు? ఇప్పుడు ఇస్తావా వేరే షాప్ కి దింగయ్యన్నా. పుట్టుకతో నచ్చిన బుద్ధి పూకు నాకిన పోదంట. నువ్వు గుడ్లే తీసుకో, గుద్దనే దెంగించుకో, నాకెందిరా, నా గిరాకెందుకు పోగొట్టుకుంటా. A few moments later. ఈ లవడగాడు ఫోన్ చేస్తుండేంది, పోయినసారి ఓలి కాని గుద్దల గుడ్లు కొట్టినా అని ఈసారి నా మీద ఏమన్నా ప్లాన్ చేస్తుండేంది. నా మొడ్డ కూడా పోను నేను బయటకు. ఇగో డాడీ సీనిగాడు ఫోన్ చేస్తుండు, కలర్ లో గుడ్డు కట్టుకొని ఇంటికి వచ్చినట్టుండు. బయట కొత్త గుద్దల గుడ్డు కొడతాడు సుల్లిగాడు. ఫోన్ లిఫ్ట్ చేసి సాయిగాడు లేడని చెప్పు. హలో హలో సీన్, సాయిగాడు లేడురా ఇంటికాడ. ఆ అంకుల్ లెక్క మాట్లాడితే నాకు తెలియదు అనుకున్నావారా? కథలు దెంగకుంటా బయటకు దా. అరే సీను, నేను నిజంగానే అంకుల్నిరా. ఆకేదో పువ్వేదో నాకు తెలుసు గానీ గుద్ద మూసుకొని బయటకు వస్తావా? గుడ్డిసిరి దెంగన్నా ఇంట్లోకి. అరే ఈ లవడగాడు నిజంగానే గుడ్డిసిరేటట్టున్నారా, నువ్వు బయటకు దెంగరా ఫస్ట్. అబ్బా డాడీ, ఏ చెల్లి దెంగ ఫస్ట్ నువ్వు బయటకి. అరే సీన్, ఎందుకురా పాము పగబట్టినట్టు పగబడుతున్నావు? మరి గట్టి ఇడిచి పెడతా అనుకున్నావారా? పోయినసారి అద్దన్న కొద్ది గుద్దల గుడ్లు కొట్టిరు. దెబ్బకు వారం రోజులు బాత్రూమ్ కూడా పోరాలే. మిమ్మల్ని ఇడిచిపెట్టే ఈసారి. మరి కలర్ లో గుడ్లే కొడతావు గారా, ఇటీ నేనే కొట్టుకుంటా. మరి ఇంత ఎరుపుకుల ఒలియాడ మామ నేను. సీన్ అద్రా 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 అద్రా, గుచ్చుకుంటుంది గుచ్చుకుంటుంది గుచ్చుకుంటుంది. దండం పెడతా, కాలు మొక్తా. అవి నా గుడ్డు రావు, నా గుడ్డు రావు, నా గుడ్డు రావు. ఇడుగురా ఇడుగురా ఇడుగురా, గుచ్చుకుంటున్నారా గుచ్చుకుంటున్నారా. అవి నా గుడ్డు రావు, నా గుడ్డు రావు, నా గుడ్డు రావు. గుద్దలేం కొట్టినవురా అబ్బా, గుడ్లను గుంజుతున్నాయిరా. ఇంజన్ ఆయిల్ పోసుకుంటా కొట్టిండ్రా గుడ్లు. ఇంజన్ ఆయిల్ పోసుకుంటా కొట్టుడేందిరా మొట్టగా? గుడ్లు అనుకున్నావా గులాబ్ జాములు అనుకున్నావా? ఆ దెంగ పోయి దెంగించుకునే కథలు దెంగకు. పోయినసారి గుద్దల గుడ్లు కొట్టినప్పుడు లేదారా? తొడల పంటి గారంగా గారంగా కొట్టిరు మొట్టగాళ్ళు. సరే కానీ ఇంకో దగ్గరికి పోదాంపా. A few minutes later. హలో, అరే ఇంకేడున్నావురా? ఏడున్నారా? బాత్రూమ్ లో ఉన్నా. 2 రోజుల నుంచి మోసం చేస్తున్నారా? అంట ఆగుతలేవు, పంట ఆగుతలేవు. ఆ అద్దురా అంటే రమేష్ గారి వాళ్ళ ఇంట్లో పుక్కిట్లు వచ్చిందని పూకోవాల తిన్నావు చికెన్. మోషన్స్ కాకపోతే ఏమైతాయిరా? సరే గాని బయటకు దారా, బొట్టు పెడతాం. మీ మాట గతి లేదు, పూట గతి లేదు. బొట్టు పెడతాను పిలిచి గుద్దల గుడ్లు కొడతారు. నాకు తెలియదా మీ గురించి? నేను రాను. బయటకు రాకపోతే బాత్రూమ్ లకి గుడ్లు ఇచ్చి దెంగుతాని చెప్తున్నా. దెంగ మీరు బాత్రూమ్ కాంచి పోరా ఫస్ట్. బాత్రూమ్ కూడా ఓనియకుండా పానం దెంగుతారేంద్రా? మీరు ఏమైనా చేసుకోరు, నేను మాత్రం బయటకు రాను. సాయి గుడ్లీరా అని పిచ్చల మీద తీసురుదాం. మీరు నా పిచ్చల మీద తీసురితే నా దొడ్డికి తీసి మీ ముఖం మీద తీసురుతా. ఏమనుకున్నారు? నీ అవ్వ ఈ సుల్లిగా నిజంగా ఇసిరేటట్టు ఉన్నాడు రా. అద్రాసిన పా దెంగేద్దాం. ఏ దెంగ అవసరం ఉంటే సంతూర్ సబ్బుతో స్నానం చేద్దాం గానీ ఇవాళ గుద్దల గుడ్లు కొట్టంది ఇడిచిపెట్టేదే లేదు. మీ ఫ్రెండ్స్ జాతిని దెంగ చెరువెండి చేపెడుతుంటే గ్రద్దచ్చి గుద్ద దెంగిందంట. ప్రశాంతంగా బాత్రూమ్ కూడా పోనీయరా? ఇక కొట్టుర్రి. అయ్యా అమ్మ అమ్మ అయ్యా అద్రా 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 అద్రాసిన అద్రాసిన మెల్లగరా 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 మెల్లగొట్రా మెల్లగొట్రా మెల్లగరా 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 అద్రా 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 అద్రాసాయి 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 మెల్లగరా మెల్లగరా మెల్లగరా. చెప్పండి రా, ఏం చేద్దాం? అరే సాయి, ఈసారి మనం హోలీ ఆడితే మల్లచ్చ హోలీ దాకా అందరికి మనమే గుర్తుండాలిరా. మనమే గుర్తుకొత్తాం ఏం చేద్దాం చెప్పురా. నేను బైక్ నడుపుతా, సాయి గారు నువ్వు కలర్లు పట్టుకొని రోడ్డు మీద పోయి అమ్మాయిల మీద ఇసిరి దెంగుర్రి. ప్లాన్ గుద్దవాళ్ళకుందిరా సీను, కానీ నువ్వు బండి ఆపకుండా నడపాలి, లేదంటే వాళ్ళకు దొరికినావంటే మూతి మీద దెంగుతారు. ఓకే మామ. రే అక్కడ ఒక పోరుందిరా, దాని మీద కొట్టూరు గుడ్లు. ఆపి ఓలి, బండి ఎంత కప్పుతున్నావు రా సుల్లిగా? పోన్రా పోన్రా. ఎవర్రా నువ్వు ఎరుపోక నా మీద గుడ్లు కొట్టినావు? నా లవర్ మీదనే గుడ్లు కొడతావురా? నీ గుద్దను కుట్టానుక గురువాడు దెంగ అన్న. మళ్ళసరి మళ్ళసరి దండం పెడతా, కాలు ముక్తారా? పొద్దున్న హాఫ్ ట్యాంకు కొట్టించిన బండి ఎందుకు ఆపిర్రా మొట్టగల్లారా? కావాలని ఆపినాంరా. కావాలని ఆపిర్రా? కూలిచ్చి గుద్ద దెంగించుకున్నాడు అంటే ఇదేనేమో. మీరు లౌడగల్లని తెలిసి కూడా మీతో నచ్చిన చూడు నేను ఎరిపుకోనరా.
ఇప్పుడు ఎటు పోదామో ఎప్పుడురా? వాయించుకొని మనిషికి 2 బీర్లు తీసుకొని సిట్టింగ్ వేద్దాం రా. దెంగై సుల్లిగా చెర్లకు స్నానం చేద్దాం ఫస్ట్, లేదంటే ఇంటి కోత గుద్ద వేద్దంటారు నన్ను చూస్తే. అయినా కానీ నా దగ్గర ఇప్పుడు పైసలు లేవురా. ఉన్న పైసలన్నీ గుడ్ల కలర్లకే పెట్టినా. నీ దగ్గర ఉంటే నువ్వు పెట్టరా ఇప్పుడు, మళ్ళీ రేపు ఇస్తాం. ఆ అంగెట్టోడు ఉంటే అంగబెట్టి నూకుతారా మీరిద్దరు? సాయిగాడు గుద్దబలిచినోడేనే అని పెట్టమనొచ్చు గారా. ఆకేసి అన్నం పెడితే నాకేసి పోతారా మీరిద్దరు? నాకేం చేయటరా? నేనెందుకు తాగిపిస్తా? మీకు అవసరం ఉంటే మీరు తాగిపోర్రి, నేను పోయి చెర్ల స్నానం చేస్తా. నువ్వు తాగిపోతే మా దగ్గర ఎక్కడున్నాయి పైసలు? ఇక మేము కూడా వస్తాం చెర్లకే. 1 hour later. ఇంకా ఒడ్డు మీద ఏం చేస్తున్నావురా? దునకవా చెర్ల? ఏహే, నేను ఈ గలీజ్ వాటర్ లో చెయ్యమా స్నానం. ఇంటికాడ మంచిగా షవర్ పెట్టుకొని చేస్తా. ఆ కథలు దెంగిన కాడికి చాలు గాని నీకు ఈత రాదని మాకు తెలుసురా. అబ్బా సాయి ఏమో షెడ్యూల్ అయి వస్తున్నాయిరా. అవి ఏం చూస్తున్నాయిరా? ఏమోరా షెడ్ల మెసులుతున్నాయి ఏంటి? అది కప్పలు కావచ్చారా? కౌసు వాసనకు షెడ్లు అయి వచ్చినట్టున్నాయి. కప్పలా? ఆయనతో వట్టకాయలు కొరకాయి గారా. అవి నీ కప్పని చూస్తే అన్నీ ఊరేసుకొని చేస్తాయి. గీపులు ఏం కొట్టినవరా? ఎంత రాకినా పోతలేదు. ఇప్పుడు స్పెషల్ గా తెప్పించిన గులాలు కొట్టినరా. వారం రోజుల దాకా పోదు అది. కింది గుద్దలేలు పెట్టరా అంటే మీది గుద్దలేలు పెడతావేంద్రా? గుడ్లు కొట్టినాక మళ్ళీ గులాలు ఎందుకు కొట్టినవరా మొట్టగా? మరి శీనిగంతో పెట్టుకుంటే గట్లనే ఉంటది. ఇంకోసారి నాతో హోలీ ఆడాలంటే వట్టకాయలు ఉనకాలే మీకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో బాగా లేట్ అయింది. లేట్ అయినా కంటెంట్ ఉంటే మీరు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని కొద్దిగా సపోర్ట్ చేయండి.